హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏమో సండే రోజు వ్లాగ్ అనమాట. అండ్ నిన్నటి వ్లాగ్. అండ్ అందరికి వచ్చేసి అయితే గుడ్ మార్నింగ్. అండ్ షార్ట్ వీడియోస్లలో కొన్ని మంచి మంచి కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట. అంతగా నేను కామెంట్స్ పట్టించుకోను, బట్ నాకు మంచిగా అనిపించినవి మాత్రం ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తూ ఉంటా. అక్క, మీరు వీడియోస్ ఎట్లా ఎడిటింగ్ చేస్తున్నారు, ఇంకా మీరు తమ్నెల్స్ ఎట్లా చేస్తున్నారు అక్క, ఈ మధ్య తమ్నెల్స్ కూడా పెడుతూ ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా దానికోసం అయితే ఒక వీడియో అయితే కంపల్సరీ చేస్తాను నేను, తమ్నెల్స్ ఎలా చేయడము అయ్యింది అని చెప్పి. ఇంకా వీడియోస్ ఎడిటింగ్ వచ్చేసి నేను ఫిల్మేరో యాప్లో చేస్తూ ఉంటాను అనమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇంకా ఒక సిస్టర్ అయితే డైలీ ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతుంది అండ్ షార్ట్ వీడియోలో కూడా కమెంట్స్ పెడుతూ ఉంటుంది. సిస్టర్ మాది ఖమ్మము, మేము డైలీ మీ వీడియోస్ చూస్తూ ఉంటాము. ఇంకా ఆ సిస్టర్ కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది అనమాట. ఇంకా ఛానల్ ఏమైతే అసలు నాకు గుర్తుకు లేదు. ఇంకా చాలా వరకు అడుగుతూ ఉన్నారనమాట, 20K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అక్క, అండ్ మీ ఛానల్ మోనిటైజేషన్ అయిందా అని చెప్పేసి చాలా వరకు అడుగుతూ ఉన్నారు. బట్ దానికోసం అయితే ఒక వీడియోనే పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. మన ఛానల్లో అయితే డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే 11:30కి అట్లా వచ్చేస్తాయి అనమాట. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, కొంచెం నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం ఇప్పుడిప్పుడే కూల్ ఉన్నది వాతావరణము. ఒక 2-3 డేస్ నుంచి మంచిగా కంటిన్యూగా వర్షం పడుతుంది. పడినప్పుడల్లా అలా కొంచెం కొంచెం పడుతూ ఉంది. ఇంకా ఎండ కంటే వర్షం బెటర్ అనిపిస్తుంది. అసలు ఎంత హీట్ అసలు. కొంచెం వర్షం పడ్డది కాబట్టి వాతావరణం చాలా కూల్ ఉంది. ఇంకా రైతులకైతే చాలా హ్యాపీ. ఇంకా గింజలు పెట్టడు, ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా గింజలు పెడతారు వచ్చు, పత్తి గింజలు. ఇంకా ఇక్కడ పూల కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళి పువ్వులు తీసుకొచ్చిన. ఇంకా రోడ్డు పోసిన కాంచి నేను మొత్తం ఇటు సైడ్ అంతా సిమెంట్ వేసేసరికి ఆ చెట్లు మొత్తం వల్లిపోయినట్టయినాయి. అసలు వాటికి అంటే నీళ్ళు పోనీకి గుంతలాగా లేదనమాట. మొత్తం క్లోజ్ చేసేసిన. యాక్చువల్గా చెట్టే తీసేద్దామని చూస్తున్నా, కొంచెం కారు రోడ్డు మీదకి అవుతుంది, కొంచెం లోపల పెట్టుకుంటే బెటర్ ఉంటుంది కదా అని చెప్పేసి చెట్టు కొట్టేస్తే కొంచెం లోపలికి వస్తుంది. ఇంకా అది మొత్తం క్లోజ్ చేసిన, ఇంకా గ్యాప్ ఎందుకు అని చెప్పేసి రోడ్డుకు లెవెల్ చేసేసిన అనమాట. ఇంకా పువ్వులకైతే అసలు డోకా ఉండదు, మాకు కొనుక్కొచ్చుకోవడం అన్నట్టు ఏముండదు. అండ్ నాకు ఎప్పుడన్నా ఒకసారి చామంతి పూలు కావాలి అని అనుకున్నప్పుడు చామంతి అండ్ గులాబీలు అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఇంటి దగ్గర ఉన్న పూలే సరిపోతాయి డైలీ పూజకి. ఇంకా మల్లె చెట్టు ఉంది, ఇంకా పార్వతి పువ్వులు అని చెప్పి అంటూ ఉంటారు, మీకు తెలుసా అవి? నేను వేములవాడకి వెళ్ళినప్పుడు అక్కడ అయ్యగారు వాళ్ళ ఇళ్ళల్లో ఉంటూ ఉంటాం కదా మనము, ఇంకా వాళ్ళ దగ్గర చెట్టు నుంచి నేనైతే గింజలు తీసుకొచ్చుకున్నా. బట్ ఇంకా వేసుకున్న అసలు ఆ చెట్టు ఇత్తనమే పోవట్లేదు. చెట్టు వీకేస్తూ ఉంటే గింజలు పడి మంచిగా మొలకొస్తుండే అనమాట. ఇంకా అవి కూడా పెడుతూ ఉంటాయి. ఇంకా అవి పార్వతీ అమ్మవారికి చాలా ఇష్టమట. ఫ్లవర్స్ మంచిగా ఉంటాయి. ఇంకా అవి కూడా పెడుతూ ఉంటాయి. ఇంకా అవి బాగా చెట్లు అవుతున్నాయి, పాములు వస్తున్నాయి అని చెప్పేసి పీకేసిన. మళ్ళీ కొంచెం కొంచెం ఇప్పుడే పెద్ద అయినాయి కానీ ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు. గణపయ్యకి రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టమట. ఇంకా మందారాలు అంటే మనకు లేవన్నమాట చెట్టు. ఇంకా ఓన్లీ మన దగ్గర ఉన్న చెట్టు ఏమో చక్రం పూలు అండ్ ఇంకా పార్వతీ పూలు అనమాట. ఇంకా రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే ఎక్కువ ఇంకా పార్వతీ పూలే. ఇంకా ఈ మధ్య కొంచెం ఎండాకాలం కాబట్టి మల్లెపూలు పూస్తున్నాయి. ఇంకా గులాబీ చెట్టు పెట్టిన, అసలు మర్చిపోయినా అనమాట నేను. అది ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ పూస్తూ ఉంది మంచిగా. అవి పూసిన కొద్దీ కిందనే పెట్టేసరికి మా కన్నగాడు పూసినట్టే పీకేస్తూ ఉన్నాడు. ఆ మొగ్గలు కూడా అసలు ఒక్కటి కూడా ఉంచట్లేదు, పీకేస్తూ ఉన్నాడు. స్టార్టింగ్ ఒక్క ఫ్లవర్ మంచిగా పూసింది, ఇంకా తర్వాత అంతా మొగ్గలు ఫుల్ వేసింది కానీ ఆ మొగ్గలకు అంతా పురుగే అనమాట. కొంచెం ఇప్పుడు మంచిగా పూస్తుంది. ఇంకా అవి పూసినా కూడా మా కన్నగాడైతే అసలు ఉంచట్లేడు అనమాట. ఇక్కడ పొగేస్తూ ఉన్నా అనమాట. ఇంకా సండే మల్లన్నకి పొగేస్తూ ఉంటాము. ఇంకా సండేనే కదా నిమ్మలంగా చేసుకుందాం పనులు అని చెప్పేసి చాలా లేట్గా లేచిన. అసలు ఇంకా ప్రశాంతంగా చేసుకుంటున్నా, ఏ హడావిడి లేకుండా. ఇంకా ఎలాగో పిల్లలు కూడా ఇంటి దగ్గరే కదా అని చెప్పేసి నిమ్మలంగా చేసుకుంటూ ఉన్నాయి ఇక్కడ పనులు. ఇంకా పూజ చేస్తుంటే అసలు ఒకటే వర్రిస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు స్కూల్కి పోతేనేమో మా కన్నగాడు కొంచెం ఇప్పుడు ఇంకా టీవీ పెట్టి బొమ్మలు ఏమన్నా పెట్టినామనుకో ఇంకా వాటిని చూసుకుంటూ కూర్చుంటూ ఉన్నాడు. కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకుంటూ ఉన్నా. పెద్ద పిల్లలే వర్రిస్తూ ఉంటారు అనమాట. ఇంకా సండే కదా ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా పేస్ట్ పెట్టినావు ఇంకా కంప్లైంట్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట, ఒకరి మీద ఒకరు. ఇంకా ఫుల్ డిస్టర్బెన్స్ ఇట్లా చేస్తూ ఉంటారు, కోపం వస్తుంది.
నాకు అట్లా పూజ చేస్తుంటే అసలు వర్రియొద్దని చెప్పేసి ఇంకా అరుస్తూ ఉంటా వాళ్ళ మీద. పాపం అనిపిస్తుంది. ఫస్ట్ అరుస్తా, తిడతా, తర్వాత అయ్యో ఎందుకు తిట్టినా, అసలు ఎందుకు అరిచినా అని చెప్పేసి మళ్ళీ నేనే బాధపడుతూ ఉంటానన్నమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నిమ్మలంగా ప్రశాంతంగా పూజ చేసుకున్న. ఇంకా బయటికి రాగానే ఇంకా మా కన్నగాడి గోల, ఇంకా పొద్దున్నే నాకు ఆకలి అవుతుంది, నాకు బిస్కెట్ అని చెప్పి పొద్దున్నే బిస్కెట్లు అంటాడు, లేదంటే అన్నం అంటాడు, ఇంకా లేకపోతే పప్పలు అంటాడు, లేకపోతే బాదమి అంటాడు. ఇంకా పొద్దున్నే వానికి ఆకలి అవుతుంది కదా, ఇంకా ఏదో ఒకటి వానికి కడుపులో పడాలి, లేకపోతే ఇంకా గోల చేస్తూ ఉంటాడు. ఇంకా నేను ఎటు పోతే అటు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ అన్నం వేస్తా అంటే వద్దు అంటున్నాడు, పప్పలు పెడతా అంటే వద్దు అంటున్నాడు. మొన్న తిరుపతి పోయినప్పుడు అటుకులు చేసి పెట్టినా అనమాట. ఇంకా చాలానే చేసిన, అవి ఉన్నాయి తింటావా అంటే వద్దు అంటాడు, బిస్కెట్ కావాలంటాడు. ఇంకా పొద్దున్నే బిస్కెట్లు అంత మంచివి కాదు కదా అని చెప్పేసి ఇంకా నేను అసలు చూడట్లేదు అని దిక్కు. ఇంకా అసలు ఇయ్యి అని చెప్పేసి ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంట్లో టిఫిన్ చేయకపోతే అసలు చెయ్యనట్టు అనిపిస్తుంది. ఇంకా వాని కోసమైనా చెయ్యాలి. పొద్దున ఇంకా వానికి బాగా అలవాటు అయిపోయింది ఇంకా తినడము. ఇంకా ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. అలా ఇంకా వాడు అట్లా గోల చేస్తుంటే అసలు నాకు ఇంట్లో ఏ పనులు చేయబుద్ధి కాదు. కాబట్టి ఇయ్యాలనిపిస్తుంది కానీ అంత పొద్దున మంచిగా కాదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే అసలు వాని దిక్కే చూడట్లేదు. ఇక్కడ వచ్చేసేమో ఇంకా ఉప్మా పోసుకుందామని చెప్పేసి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. గోధుమ రవ్వ ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం అనమాట. మన తిరుపతి పోయినప్పుడు కూడా అక్కడ టిఫిన్ ఇదే చేసినాము, గోధుమ ఉప్మానే అనమాట. ఎక్కువ మేము అదే పోసుకుంటూ ఉంటాం. ఇంకా సన్నది చాలా తక్కువ, పిల్లలకి ఇష్టం అనమాట సన్న రవ్వ. ఇంకా అది నాకు అంతగా ఇష్టం ఉండదు. ఎక్కువ నేనైతే ఇట్లా డీమార్ట్లో ఇదే తెచ్చుకుంటూ ఉంటా. ఇంకా వెనస్డే అప్పుడప్పుడు ఆకలి అయితే మాత్రమే పోసుకుంటూ ఉంటా. ఇంకా లేకపోతే అసలు ఎప్పుడో ఒకసారి టిఫిన్ చేయనప్పుడు చేస్తూ ఉంటా అనమాట. సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ అసలు అది తింటే ఆకలి కూడా అవ్వదు అసలే. ఈ రోజులు వర్షం పడాలి అనుకున్నా, బట్ ఇంకా వర్షాలు పడ్డ తర్వాత కారం పొడి పట్టిస్తే అంత బాగుండదట. అంటే ఇంకా నేను మిరపకాయలు తీసుకున్న రోజు నుంచే వర్షం స్టార్ట్ అయ్యింది. ఇంకా ఆ రోజు నుంచి కంటిన్యూగా 3 days పడింది. బట్ ఆ వారినియో లేదు. మా మమ్మీ అయితే ఇంకా మొత్తం తొడమలు తీసినాను అన్నది, బట్ పట్టిస్తా అన్నది. ఇంకొక 2 days వస్తుంది కావచ్చు కారం పొడి. ఇంకా కారం పొడి కూడా అయిపోతుంది. ఇంకా ఈ రోజు అయితే ఎల్లిపాయలు కూడా తీయాలి, అల్లం ఎల్లిగడ్డ నూరుదామని చెప్పేసి అనుకుంటున్నా. నిజంగా ఇంట్లో అల్లం లేకపోయినా నడవదు, కారం పొడి లేకపోయినా నడవదు. ఈ రెండు ఉంటే మాత్రం ఇంకా ఏ కూరగాయలు లేకున్నా ఆ పూట కారం వేసుకొని తిన్నా బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఈ రెండు లేకపోతే మాత్రం అసలు ఏ కూర వండినా అంత టేస్ట్ అనిపించదు, ఎంత ఏం మంచిగా అనిపించదు. ఇంకా అవి రెండు ఉంటే కిచెన్లో ఈ రెండు ఉంటే మాత్రం ఇంకా అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అవి లేకపోయినాయి అనుకో అసలు అన్ని ఇంట్లో వస్తువులన్నీ నిండుకున్నట్టే అనిపిస్తూ ఉంటాయి కదా. అందుకే ఒక్కసారి నేను కారం పొడి అయితే ఒక 6-7 కిలోలు అట్లా తీసుకొని పట్టిస్తూ ఉంటా. ఇంకా ఊకే కిలో 2 కిలోలు తీసుకుని నా నుంచి కాదని చెప్పేసి ఒకసారి ఒక 7 కిలోలు 6 కిలో అట్లా తీసుకుంటే నాకు ఒక 1 year పాటు వస్తూ ఉంటుంది అది. ఎందుకంటే వర్షాకాలం ఎక్కువ కారం పొడులు పట్టియొద్దంట, ఎండాకాలమే పట్టియాలంటే కారం కూడా మంచిగా ఉంటుందంట. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే కారం పొడిలో మనము ఇప్పుడు చాలా ఇప్పుడు 6-7 కిలోలు అట్లా తీసుకున్నప్పుడు అందులో ఉప్పు వేయకుండానే పట్టించుకోవాలంట. మనం ఎక్కువ క్వాంటిటీ పట్టించుకుంటున్నాం కదా, మళ్ళీ మనకి అది చాలా రోజులు రావాలి. ఇంకా అట్లా తెల్లగా అయిపోతుందంట కారము. నేనైతే ఎప్పుడు ఉప్పేసి పట్టిస్తుంటే నాకు తెలియదు. ఇంకా అక్కడే తీసుకున్నా కాబట్టి వాళ్ళు అంటున్నారు అనమాట, అక్కడ తీసుకునే వాళ్ళు అన్నారనమాట, ఇన్నిగానం ఒకసారి పట్టించినప్పుడు ఏం చేయాలంటే ఉప్పేసి పట్టియొద్దు, కారం పొడి తొందర తెల్లగా అయిపోతుంది, మళ్ళీ నల్లగా అవుతుంది, కారం కూడా అంత మంచిగా ఉండదు. ఉప్పు వేసుకోకుండానే పట్టించుకోవాలి, మంచిగా ఎర్రగా అట్లనే ఉంటుంది కారం పొడి అని చెప్పేసి ఇక్కడ చెప్పారనమాట. ఇంకా అమ్మ పట్టించిందో లేదో, మళ్ళీ నిన్న వస్తే బకెట్ తీసుకెళ్ళింది. ఇంకా ఆ బకెటే కొలుతా అనమాట నాకు ఎప్పటికీ. ఆ బకెట్ నాకు 1 year దాకా వస్తూ ఉంటుంది. అమ్మ నిన్ననే తీసుకెళ్ళింది. ఇంకా ఈరోజు పట్టిస్తా అన్నది. మరి వర్షాలే పడుతున్నాయి, ఎండినయో లేదో మిరపకాయలు. ఇంకా ఇక్కడ వచ్చేసేమో ఇంకా నా ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకు పెట్టేసి ఇంకా నేను కూడా ఇక్కడ తింటూ ఉన్నా అనమాట. తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కన్నగాడు కూడా తినగానే పడుకున్నాడు అనమాట. ఇంకా ఇన్ని రోజులు ఎండాకాలం కదా అని చెప్పేసి రోజు మంచిగా చల్లీలో చేయించిన స్నానము. ఇంకా వాళ్ళ అన్న వాళ్ళు చేస్తుంటే వానికి కూడా బాగా అలవాటు అయిపోయింది షవర్ తిప్పుకొని చేయడము. ఇంకా ఈరోజైతే మంచిగా వేడి వాటర్ చేయించిన స్నానము. ఇంకా అట్లా తినగానే వానికి ఎంబడే నిద్ర వచ్చేసింది. ఇంకా కన్నగాని స్కూల్కి అడుగుతూ ఉన్నారనమాట, అంగన్వాడికి. నాకేమో అసలు పంపించే బుద్ధి కావట్లేదు. ఇంకొక 5-6 నెలలు చూసి స్కూల్లోనే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇన్ని రోజులు నాతోటి ఉండి నాకే ఏదోలా అనిపిస్తుంది నిజంగా. మా చిన్ను కూడా స్కూల్కి పోయినప్పుడు
ఊకే ఏడ్చేదాన్ని అసలు ఇంట్లో. ఇంకా కన్నగాడు స్కూల్కి పోతే ఎంత ఏడుస్తానో ఎంత అది చేస్తానో ఏమో. అసలు చూస్తుండగానే పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తుంది కన్నగాడిని చూస్తుంటే. ఇంకా వాని అల్లరి మిస్ అవుతూ ఉంటా, ఇంకా వాడు అన్ని తీట పనులు మిస్ అవుతూ ఉంటా. ఇంకా స్కూల్కి పోతాడు, హోంవర్క్, ఇంకా వాడిని అయితే అసలు చాలా మిస్ అవుతూ ఉంటాయి. స్కూల్కు అలవాటు అయ్యేదాకా ఇంకా అలానే అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక 5-6 నెలలు చూసి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా నేను కూడా బయట ఏదైనా వర్క్ చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా అనమాట. కన్నగాడు మా ఇంట్లోకి వచ్చిన కాంచి అసలు మా లైఫ్లో అయితే చాలా చేంజ్ అయినాయి అండ్ చాలా నేర్చుకున్నాం అనమాట. మంచేదో చెడేదో, ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేసి చాలా వరకు నేర్చుకున్నాను నేనైతే. నాకైతే గాడ్ గిఫ్ట్ వాడు. అసలు అంతకుముందు ఎట్లుండేదాన్ని, వాడు వచ్చినాక నా లైఫ్ అయితే చాలా చేంజ్ అయిపోయింది. కన్నగాడు పడుకుంటేనే పనులు రిలాక్స్గా చేసుకుంటా కిచెన్లో, లేకపోతే వర్రిస్తూ ఉంటాడు. వాడు అన్నం తిన్న తర్వాత కూడా మళ్ళీ వచ్చి బాదంలు అంటాడు, ఏదో ఒకటి అంటాడు. ఇంకా నా చుట్టే ఉంటూ ఉంటాడు అనమాట. ఇంకా ఇక్కడ బెల్లం అయితే చాలా రోజులు అవుతుంది బయటనే పెట్టిన, సమ్మక్క దగ్గర బెల్లం అనమాట. మా కన్నగానికి జోకిచ్చినాం కదా, ఒక బుట్ట కొంచెం అవసరం ఉంటే తీసిన. ఇంకా అది అంటే కవర్ ఓపెన్ చేసి పెట్టేసరికి లేదంటే ఎందుకో అర్థం కాలే, ఈ వర్షాలు పడ్డాక ఒకలాంటి స్మెల్ వస్తుంది అండ్ కలర్ కూడా మొత్తం వైట్ అయిపోయింది. అసలు బెల్లం ఆ కలర్ అవుతుందా వైట్గా, బెల్లం కూడా ఖరాబ్ అవుతుందా? నిజంగా స్మెల్ నాకైతే ఖరాబ్ అయినట్టే అనిపిస్తుంది. ఇంకా చూద్దాం కొంచెం ఎండబెట్టినాకనన్నా మరి ఎట్లుంటుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే బాక్స్లో పెట్టుకుంటున్నా అనమాట. కిచెన్ అంతా గందరగోళంగా ఉంది. ఇంకా డబ్బాలు కూడా కొంచెం నల్లగా అయిపోయినాయి, అవన్నీ తోముకొని బాక్సులలో సర్దుకుందాము అని చెప్పేసి అనుకుంటే ఇంకా టైం అయితే అసలు సెట్ కావట్లేదు. ఒకరోజు చూసి మంచిగా కిచెన్ అంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ పేపర్లు కాకుండా కొంచెం షీట్స్ వేసుకొద్దామని చెప్పేసి అనుకుంటున్నా. చూడాలి మరి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అంతకుముందు మేము 2 years బ్యాక్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయి ఉంటుంది. ఇంకా వెళ్ళే ముందు షీట్స్ తీసుకున్నా. ఇంకా మళ్ళీ అసలు ఇప్పటి వరకు నేను షీట్సే కొనలేదు, ఇంకా అవే యూజ్ చేస్తున్నా. ఇంకా అక్కడ సెల్ఫ్ల మందమే కట్ చేసుకున్నా అనమాట. ఇంకా అట్లా అసలు ఈ సెల్ఫ్లలో పడట్లేవు. ఇంకా అప్పటి నుంచి నేనైతే అసలు షీట్సే కొనలేదు. ఇంకా తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. తీసుకుంటే కొంచెం సెల్ఫ్లో కొలత బట్టి మనం కట్ చేసుకొని వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా అసలు నేను న్యూస్ పేపర్లు వేయకనైతే చాలా రోజులు అవుతుంది, అవి మొత్తానికి బంద్ చేసిన. అసలు నాకు ఎందుకో మంచిగా అనిపించదు ఈ న్యూస్ పేపర్లు వేస్తే. ఇంకా అట్లా నేను ఎప్పటికీ షీట్సే వేసుకునేదాన్ని. ఇంకా అప్పుడు తీసుకున్న అక్కడ వెళ్ళే ముందు ఇక్కడే తీసుకొని వెళ్ళిన. ఇంకా ఆడ సెల్ఫ్లు చాలా ఉండే అసలు మంచిగా. ఇంకా ఆ సెల్ఫ్లలో తగ్గట్టు కట్ చేసుకుంటూ ఉంటాం కదా, అవి ఇక్కడ అసలు సెట్ కావట్లేదు. ఓన్లీ బట్టల సెల్ఫ్ మాత్రమే సెట్ అయినాయి కానీ ఇంకా దేనికి సెట్ కావట్లేదు. అవి మొత్తం పక్కన పెట్టేసిన. ఇంకా ఈ సెల్ఫ్లకు కొనుక్కొద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటా. ఇంకా గ్యాస్ పైన ఇట మనకి టైల్స్ ఉంటాయి కదా, అవి కొంచెము ఆయిల్ మార్కులు పడకుండా అంతకుముందు కూడా నేను ఒకటి అట్లానే వేసిన అనమాట. షీట్ చాలా బాగుంది అసలు. అది ఇంకా ఫ్రూట్స్ ఇట్లా మంచిగా ఉంటాయి అనమాట. ఇంకా ఇది సింపుల్గా ఉంది కదా అని బుక్ చేసిన. బట్ ఇది చాలా పెద్దగా వచ్చింది కానీ స్టిక్కర్ అనమాట, ఓన్లీ టైల్స్ మీదకే మంచిగా ఉంటుంది. ఇంకా సెల్ఫ్లలో టైల్స్ ఉండవు కదా, నార్మల్గా షీట్స్ అయితేనే మంచిగా ఉంటాయి. చూసి ఇంకొకటి అయితే బుక్ చేసుకుంటా. ఇంకా నేను ఇక్కడ పచ్చకర్పూరం తెచ్చుకున్నాను అనమాట, అదే చూపిస్తున్నా. పచ్చకర్పూరంతో ఇంట్లో పొగేసుకుంటే చాలా మంచిదట అండ్ ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అట్లా పోతుందంట. అండ్ మంచిగా అంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది తెలుసా ఆ స్మెల్, పచ్చకర్పూరం స్మెల్. నార్మల్గా పచ్చకర్పూరం కాకపోయినా కర్పూరం స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా దానికంటే ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది. దీనికి పచ్చకర్పూరం పొగ కూడా వేసుకుంటారట, చాలా మంచిదంట ఇంట్లో పొగ వేసుకుంటే. అండ్ ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తీసేస్తుందంట. అంటే పీస్ఫుల్ మైండ్ అనమాట, మంచిగా అనిపిస్తుంది. అండ్ నేనైతే అప్పుడప్పుడు వేస్తూ ఉంటా పచ్చకర్పూరంతో ఇంట్లో. ఇక్కడ సామాన్ అంతా సర్దుకుంటూ ఉన్నా అనమాట. ఇంకా పెద్దది బాక్స్ పెట్టుకుంటా, ప్యాకెట్స్ అన్నీ ఈడాడ వేస్తే పోతాయి అని చెప్పేసి ఒక పెద్ద బాక్స్ పెట్టుకొని అందులో వేసేసుకుంటూ ఉంటా అనమాట. ఇంకా జీలకర్ర ప్యాకెట్లు లేదంటే ఇంకా మసాలాల ప్యాకెట్లు ఉంటాయి కదా, అట్లా ఒక 2 ఎక్కువ తెచ్చుకొని ఇందులో వేసుకుంటే ఇంకా ఎప్పటికైనా మనకు యూజ్ అవుతుంది కదా. అంటే జీలకర్ర పౌడర్ ఇట్లా అవి ఎక్స్ట్రా యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇంకా అందులో బాక్స్ నిండా పెట్టేసుకుంటా అనమాట సామాను. ఇంకా సెల్ఫ్లలో వేసినా కూడా అది సరిగ్గా ఉండదు. ఇంకా నాకు కిచెన్లో సెల్ఫ్లు కూడా అసలు ఎక్కువ లేవు, బట్టలకు లేవు. అండ్ కిచెన్లో అంటే బౌల్ అవి ఇవి సర్దుకుంటూ ఉంటాం కదా, వాటికి కూడా ఎక్కువ సెల్ఫ్లు లేవన్నమాట. ఇంకా చిన్నగానే ఉంటుంది నా కిచెన్. ఒకరోజు నేను కిచెన్ టూర్ కూడా చేసి చూపిస్తా. అంతగా ఉండవు అనమాట. ఇంకా అన్నీ ఇంకా ఆ సెల్ఫ్లోనే పెట్టేసుకుంటా. ఇంకా ఇట్లా బాక్స్లో పెట్టుకుంటే బెటర్ ఉంటుంది కదా, తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ సెల్ఫ్లలో అయితే కింద పడతా ఉంటే ఇంకా మనకి సరిపోవట్లేదు అని చెప్పేసి బాక్స్ పెట్టుకున్నా. ఒకటి 2 బాక్సులు ఉంటాయి అనమాట.
ఒక దాంట్లోనేమో ఇంకా జీలకర్ర అవి వేస్తుంటా, ఇంకా ఒక దాంట్లోనేమో పప్పులు ఏమన్నా మిగిలిన రవ్వ అవి ఇవి కొంచెం మిగిలినా కూడా స్టీల్ డబ్బాలో వేసుకుంటా అనమాట. ఇంకా మనకి పెళ్ళప్పుడు పెడుతూ ఉంటారు కదా స్టీల్ డబ్బాల సెట్లు, అది లాస్ట్ పెద్ద బాక్స్లో వేస్తూ ఉంటా. ఇంకా పప్పులు ఏమన్నా ఉంటే ఇట్లా చిన్న చిన్న బాక్స్లలో పెట్టేసుకుంటూ ఉంటా. అంటే మనకు తీయడం కూడా ఈజీగా ఉంటుంది కదా, పప్పులు ఒక దాంట్లో మసాలాలు ఒక దాంట్లో ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి. ఇంకా అలా అని సపరేట్ చేసుకొని బాక్స్లలో పెట్టుకుంటూ ఉంటా అనమాట. ఇంకా సరిపోదు మళ్ళీ మనకు ప్లేస్ లేదు కదా అని చెప్పేసి ఇంకా అలా చేస్తూ ఉంటా అనమాట. ఖాళీ అయిన డబ్బాలల్లో ఇంకా నింపుకుంటూ ఉన్నా అనమాట. ఇంకా జీలకర్ర ఇంకా బెల్లం పౌడరు ఇవన్నీ నింపుకుంటున్నా. ఇక్కడ చాయ్లోకి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడో ఒకసారి చాయ్ పెట్టుకున్నప్పుడు ఇంకా పిల్లలు ఏదన్నా స్వీట్గా తినాలనిపించినప్పుడు ఇలా బెల్లం పౌడర్ వేసి చేస్తూ ఉంటా. ఇంకా చక్కెర మానేసి అసలు 2 years అవుతుంది. బట్ మొన్న రీసెంట్గా ఇంకా మేడారం వెళ్ళినప్పుడు కన్నగానికి ఎత్తు బంగారం జోకిచ్చినాం కదా, అప్పుడు సగం చక్కెర కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా అట్లా 6 కిలోల చక్కెర ఉండే, ఇంకా సగం అయిపోయింది. అంటే పంచి పెడుతూ ఉంటారు కదా, ఇంకా మనిషింత అట్లా కొంచెం అంత పెట్టేసిన, ఇంకా కొంచెం ఉండే అనమాట. ఇంకా అదే ఉంది, బట్ అంతగా యూజ్ చేయట్లేదు. ఎప్పుడో ఒకసారి ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు అట్లా చాయ్లోకి వేసి ఇస్తున్నా అనమాట. ఇంకా బెల్లం కూడా వేసుకుని చాయ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి అలా. కాకపోతే మనము చాయ్ మరుగుతుంటేనే వేయొద్దు, అట్లా ఖరాబ్ అవుతుంది. చాయ్ పోసుకున్న తర్వాత గ్లాస్లో పోసుకుంటాం కదా చాయ్, అప్పుడు అవి బెల్లం పౌడర్ వేసుకొని కలుపుకొని తాగాలన్నమాట. సేమ్ బూస్ట్ లాగా అలా. పిల్లలకు కూడా ఒకవేళ పాలు పోస్తే ఇంకా బెల్లం పౌడరే వేసి ఇస్తూ ఉంటాయి. ఇంకా దాంట్లో మనకి బూస్ట్ గీస్ట్ అవసరమే లేదు. ఇంకా రాగి పౌడర్ అయితే రాగి పౌడరు, ఇంకా బెల్లం అనమాట. అట్లా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా వాళ్ళు కూడా మంచిగా ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఇక్కడ ఇంకా సోంపుతో కూడా వెయిట్ లాస్ అవ్వచ్చట. మీరు ఎక్కడైనా విన్నారా? అసలు నేను విన్నా అనమాట. అంటే పౌడర్ అనమాట. నార్మల్గా మనము సోంపు అది కలుపుకొని అన్ని రకాలు ఉంటాయి కదా, అలా కలుపుకొని తినడం కాకుండా ఓన్లీ సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క అనమాట. ఈ 3 వేయించుకొని మంచిగా పౌడర్ పట్టుకొని ఇంకా రోజు మార్నింగే మంచిగా వేడి వాటర్లో 1 స్పూన్ ఇట్లా తాగితే చాలా మంచిదట. అండ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంచిగా పోతాయంట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదా చాలా వరకు, అలా ఉన్నా కూడా తగ్గిపోతూ ఉంటాయంట. ఇంకా దాంట్లో కొంచెం మెంతులు అనమాట. ఇంకా అవి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మెంతులు వాటికి హాఫ్ కాకపోయినా కొంచెం సగమైన తీసుకొని అట్లా పౌడర్ చేసుకొని అందులో కలుపుకొని తాగితే చాలా మంచిదంట. అండ్ మన హెయిర్ కూడా చాలా మంచిది కదా మెంతులు. అలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఎక్కువనే తీసుకొచ్చినా కానీ అసలు మర్చిపోయినా నేను చేసుకోవడము. బట్ ఈ మంత్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇంకా వెయిట్ లాస్ అంటే ఇంకా అన్నీ ట్రై చేస్తూ ఉండాలి కదా. సామాన్ సర్దుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది. తిన్న తర్వాత ఇంకా 3 అట్లా ఇక్కడ ఇంకా దోశకైతే నానబెట్టుకుంటున్నా అనమాట. ఇక్కడ ఇంకా ఆ డబ్బాతో కొలతగా పోసుకుంటూ ఉంటా అనమాట నేను. ఇంకా ఆ డబ్బాతోటి మినపప్పు పోసుకున్న, ఇంకా రాగులు సజ్జలు అట్లా ఒక 5 రకాలు ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి తెచ్చుకొని మంచిగా అన్ని కలుపుకొని పెట్టుకుంటా అనమాట. ఇంకా అంటే అదొకటి కాకుండా అన్నీ మిక్సీ వేసుకొని పెట్టుకుంటే అదొక డబ్బా వేసుకోవచ్చు. ఇంకా రాగులు కూడా ఒక డబ్బా వేసుకున్నా అనమాట. ఇంకా వాటితో సహా 4 డబ్బాల బియ్యం కూడా వేసుకున్నా. ఇంకా ఇక్కడ రాగులు వచ్చేసేమో మొలకల రాగులు అనమాట. మంచిగా చాలా రోజులు అవుతుంది ఇట్లా నేను ప్రిపేర్ చేసుకొని. మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఆరబెట్టుకున్నా మంచిగా. ఆరిన తర్వాత ఇంకా ఒక బాక్స్లో పెట్టుకున్నా. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది తెలుసా. ఈరోజు చేసిన నేను దోశ అసలు యాక్చువల్గా మార్నింగ్ షూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ ఇంకా హడావిడి ఉండే, స్కూల్ హడావిడి. ఇంకా ఈరోజు మండే కదా, పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నా అనమాట. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి అట్లా ట్రై చేయండి. రాగులు ఇట్లా మొలకలు తెప్పించుకొని ఇడ్లీలకు కానీ దోశలకు కానీ, అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది ఇది. పౌడర్ చేసుకున్న పౌడర్ కూడా చేసుకోవచ్చు. అంటే మొత్తం మంచిగా ఎండిపోయినాయి అనమాట. ఇంకా వాటర్లో నానబెట్టుకుంటే నేను నైట్ నానబెట్టిన, మార్నింగ్ వరకు ఇంకా మొలకలు వచ్చినాయి. అసలు ఆల్రెడీ మొలకలు వచ్చే ఉన్నాయి అవి. నిన్న ఈవినింగ్ 3 అట్లా నేను నానబెట్టినా కదా, మార్నింగ్ రుబ్బిన అనమాట. ఓన్లీ నైటు అంటే పప్పు బియ్యం రుబ్బుకున్నా. ఇంకా మార్నింగ్ వచ్చేసేమో ఈ రాగులు సజ్జలు అవి మార్నింగ్ రుబ్బుకున్నా అనమాట. రాగులు వచ్చి మార్నింగ్ రుబ్బుకొని మళ్ళీ ఈ పిండిలో కలిపి పెట్టుకున్నా అనమాట. మ్యాక్సిమం ఎంత కాదన్నా మనకి ఆ పిండి 2 రోజులు వస్తుంది కదా, చాలానే పెట్టుకున్నా. ఇంకా నైటే రుబ్బిన కానీ అసలు నేను వీడియో తీసుకోవడం మర్చిపోయినా అనమాట. ఇంకా ఇలా ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నా అనమాట. అసలు ఆయిల్కి అయితే చాలా రేటు పెరిగిపోయింది కదా. ఇంకా స్పేర్లో అయితే ఒక 2 దాచి పెట్టుకుంటా. ఇంకా మా ఆయన మళ్ళీ అవి ఉన్నాయి కదా ఇంకా మళ్ళీ
స్పేర్లో మనకు యూజ్ అవుతాయిగా అని చెప్పేసి అలా 2 దాచిపెట్టుకుంటూ ఉంటా. ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి వాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు మా ఆయన. ఇంకా ఆయనకు తెలియకుండా 2 ప్యాకెట్లు అయితే దాచిపెట్టుకొని మళ్ళీ తెచ్చుకున్నా అనమాట. ఇంకా 4 ప్యాకెట్లేమో తెచ్చుకున్నా. పీప తెచ్చుకుందాం అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంది. మళ్ళీ కొంచెం రేటు తగ్గినాక తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా ప్యాకెట్సే తెచ్చుకున్నా అనమాట. ఇంకా కొంచెం ఎక్స్ట్రా పప్పులు అట్లా మిగిలితే ఇంకా ఈ స్టీల్ డబ్బాలో పెట్టుకుంటూ ఉంటా అనమాట. ఇంకా మాల్ మసాలా జీలకర్ర ప్యాకెట్స్ ఏమో అల్లేసుకుంటా. ఇంకా పప్పులేమో ఈ స్టీల్ డబ్బాలో పెట్టేసుకుంటూ ఉంటా అనమాట. పుట్నాలు తెచ్చుకున్నా అనమాట చాలా రోజుల తర్వాత. ఇంకా ఇడ్లీ ఇట్లా చేసుకుంటే కొంచెం చట్నీలోకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చుకున్నా. బట్ దోశలు అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీ స్టార్ట్ చేయాలి. అసలు చాలా రోజులు అవుతుంది ఇడ్లీ చేయక. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇడ్లీ. ఇంకా అది దోశపిండి అయిపోయిన తర్వాత ఇడ్లీ చేస్తా. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్ మరి.